గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు, 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తంలో కొనసాగుతూ ఉంటారు, ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్నీ కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాము. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి వారికి జూన్ మాసం 2026 సంవత్సరం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు చూసినట్టయితే కనుక 2వ స్థానం రాహు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే, అలానే మనకి ముందుగా చెప్పినట్టుగానే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు అన్నీ కూడా మకర రాశి వారికి చాలా అద్భుతంగానే ఉన్నాయని కాకపోయినా మిశ్రమ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా సూచిస్తూ ఉన్నాయి. ఇక పోతే జూన్ మాసం మిశ్రమ మాసం అని చెప్పొచ్చు. ఏది మకర రాశి వారికి అయితే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చి ఉన్నారు ఇంతకుముందు, ఏదైనా మళ్ళీ అదే వ్యాపారం మొదలుపెట్టండి. పార్ట్నర్షిప్ వ్యాపారం ఉంటే కట్ చేయండి. ఇంకా కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలంటే కనుక వస్త్ర దుకాణాలు, ఫ్యాషన్ డిజైనర్గా, బోటిక్ లాంటి వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. అలానే బ్రాంచ్ షాప్స్, మర్చెంట్ షాప్స్, అలానే సూపర్ మార్కెట్స్ కానీ బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి ఏదైనా సొంతగా ప్రయత్నం చేయండి, చాలా బాగుంటాయి. అలానే మీరు ఏదైనా విదేశీయానం ప్రయత్నించాలంటే మాత్రము ఆగస్టు తర్వాతనే ప్రయత్నం చేయండి. ఈ మధ్యలో ఏదైనా కన్సల్టెన్సీకి కానీ ఏదైనా ఏజెంట్లు కానీ డబ్బులు ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మోసపోయే ఉంటారు. ఇంతకుముందు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే కూడా ఆ డబ్బులు వచ్చేటువంటి యోచన అయితే కనిపిస్తూ ఉంది. జూన్ మాసం 18వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేయండి. అదే మకర రాశి వారికి ఇంకా ఏదైనా మీరు ప్రయత్నం చేసి ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేస్తే ఈ జ్యేష్ఠ మాసంలో మీకు పెళ్లి
కాకపోయినప్పటికీ కూడా మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకునేటువంటి ఆలోచన యోచన అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది. కాబట్టి దక్షిణ వైపు వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, అలానే తూర్పు వైపుగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అలానే మీకు ఇంకా ఒక గండం కూడా కనిపిస్తూ ఉంది 27వ తారీఖు లోపు, 22 నుంచి 27వ తారీఖు లోపున మీకు గండం కూడా కనిపిస్తూ ఉంది. ఆ గండంకి మీరు తప్పించుకున్నారంటే మాత్రం మీరు అదృష్టవంతులు, పునర్జన్మ వస్తున్నది అనుకోవచ్చు. అలానే పంట భూముల్లో కానీ, అన్నదమ్ముల మధ్యన విభేదాలు కానీ, ఏదైనా భూములు పండించేటువంటి వాటిల్లో కానీ, ఏదైనా స్థలాలు, ఇళ్ళు ఇలాంటి వాటిల్లో మీరు ఏదైనా విభేదాలున్నా, గొడవలున్నా, అలానే కొట్లాట్లున్నా, భార్యాభర్తల మధ్యన దూరమైనా కూడా మీరు ఏదైనా పరిహార నిమిత్తంగా ప్రయత్నం చేసినట్టు కనుక ఈ మాసంలో వచ్చేటువంటి 22వ తారీఖు తర్వాత కనుక మీరు ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా సమస్యపోయేలాగా కనబడుతూ ఉన్నాయి. ఇక ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేహే అని చెప్పేసి అడిగిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేయటువంటి శక్తి యుక్తులు కూడా మీ దగ్గర సభ్యపడుతూ ఉన్నాయి. అలానే మీకు పిల్లలు ఏదైనా పోటీ పరీక్షల్లో ఉంటే కూడా వాటిలో మీకు నిమిత్తంగా పాస్ అయ్యేలా కనిపిస్తున్నారు. కాబట్టి వాటి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ఏదైనా మీరు ప్రయత్నం చేసినటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, వైట్ కాలర్ జాబ్స్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కానీ మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వాటి నుంచి మీరు బాగా పాస్ అయ్యి ఆ జాబ్స్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే మీకు డాక్టర్గా కానీ, అలానే హాస్పిటల్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ ఏదైనా మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక వాటిలో కూడా మీరు ఉత్తమమైనటువంటి స్థితిగతులు కానీ, ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళేలాగా మీరు కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. ఇంకా కూడా మీకు మెడికల్ షాప్స్ రంగంలో అయితే మీకు అద్భుతంగా ఉంటుంది. ఇక కోడింగ్, సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీకు చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ గోల్డ్, సిల్వర్ లాంటి వాటిలో, క్రూడాయిల్ వాటిల్లో కనుక మీరు ఏదైనా షేర్స్ ఇన్వెస్ట్ చేయండి. బెట్టింగ్ లాంటి వాటిలో అయితే అడుగు పెట్టద్దు. ఇంకా కూడా ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక మీకు ఏదైనా స్థితిగతుల ప్రకారంగా, దశల ప్రకారంగా కాకుండా మీకు ఏదైనా దండెత్తి మీ మీద ఎవరైనా చెడు ప్రయత్నాలు చేసేటువంటి మీ మంచితనానికి, మీ యొక్క చేయూతకి, మీ యొక్క చైతన్యానికి తట్టుకోలేక ఎవరైనా మీ మీద చెడు ప్రయోగాలు చేయించేసి మిమ్మల్ని అష్టదిబ్బందిని పాలు చేస్తే కనుక మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళలేవు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం అయితే సూచించబడుతుంది. మీకు ఇంకా కూడా చిన్న చిన్న పరిహారాలు అయితే కనుక ఇప్పుడు ఇచ్చేటువంటి పరిహారం ఒకటి చేసుకొని కొంతమేర మీరైతే ఉపశమనం అయితే పొందవచ్చు ఖచ్చితంగా. ఇకపోతే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టమైతే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఏముంది, ఆ సమస్యకి తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసే వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్య వేళ నుంచి రేత్రి కానీ లేదా మంగళవారం రేత్రి కానీ కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి కానీ, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్కరోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేల పడకే చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామివారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకు చట్నీ వేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామివారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదా,
పెళ్ళిళ్ళై కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా, పెళ్ళై కూడా పిల్లలు పుట్టట్లేదా, వ్యాపార వృద్ధి రావట్లేదా, ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకతలింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్ట కనుక అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారం రోజు చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉన్నవారైతే కనుక మరకతి గణపతి కానీ, మరకత శివలింగం దగ్గర కానీ మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవ్వడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.